దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మికిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో మరి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈనాటి శిలువ ధ్యాన కూటానికి ప్రేమతో విచ్చేసిన మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుండి 2వ సంకీర్తన 6వ చరణం నుండి 9వ చరణం వరకు మనం చదువుకున్నాము. ఈ వాక్య భాగములో నుండి ఈనాటి శిలువ ధ్యానాంశము ఏమిటంటే దేవుని సొత్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 2వ కీర్తనలో 8వ చరణం ప్రాముఖ్యం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని కీర్తనాకారుడు ఈ కీర్తనలో తెలియచేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ కీర్తన ఎవరు రాశారు అన్నది వ్రాయబడలేదు. కాబట్టి మనము ప్రత్యేకముగా ప్రస్ఫుటముగా ఏం చెప్తాము అనంటే, ఈ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు రచించి ఈ లోకానికి అందించారు అని మనము విశ్వసిస్తాం. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క రచన. కాబట్టి ఇందులో దేవుని సొత్తు గురించి వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన యేసు ప్రభు వారిని కూర్చున్నటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనానుసారంగా యేసుక్రీస్తు వారి గురించి ఈ లోకానికి అందించిన కీర్తన. కాబట్టి యేసు ప్రభు వారి జననం గురించిన కొన్ని సన్నివేశాలు ఈ కీర్తనలో వ్రాయబడి ఉంటాయి. ఉదాహరణకు 7వ చరణంలో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. తర్వాత 12వ వచనంలో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అనే లేఖనము వ్రాయబడింది. ఇంకా మనము గమనించినప్పుడు ఈ 2వ కీర్తనలో 3వ చరణం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు. ఇది నేరుగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకానికి అందించిన శ్రేష్టమైన ప్రవచనాలు. ఇందులో దేవాతి దేవుడు ఏమంటున్నారు అనంటే ప్రభువుతో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని అన్నారు. ఎందుకంటే ఈ సకల సృష్టికి ఆయన యజమాని. ఈ సర్వ సృష్టి అందున్న సమస్తము కూడా ఆయనవే. ఎందుకంటే ఈ సర్వ సృష్టి అందున్న సమస్తాన్ని ఆయనే చేశాడు కాబట్టి. ఈ భూమి ఆకాశములు అందున్న సమస్తం మీద ఆయన సార్వభౌమాధికారి అయి ఉన్నాడు. ఏకకాలములో ఆయన అధికారము యావత్తును భూమి ఆకాశముల యందు అందున్న సమస్తమునందు కూడా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వ సృష్టి మీద ఆయనకు మాత్రమే సర్వాధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ విధంగా చెప్పుటకు పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అని దేవుడు అన్నారు. ఆ విషయానికి వస్తే అసలు ఏది ఆయన సొత్తు కాకుండా ఉంది? ఈ లోకములో ఏది ఆయన సొత్తు కాకుండా ఉన్నది అంటే సమస్తమును ఆయన సొత్తే. ఈ లోకములో సర్వస్వం కూడా అయిందే. దాని గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు బయలుపరచబడతాయి. అవి వరుసగా మనం ఒక్కొక్కటి చూద్దాము.
ముందుగా ఆకాశములు దేవునివి. ఆకాశములు దేవునివి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఈ ఆకాశములు అనేవి ఆయన సృజించినవి. ఆకాశములు ఆయనవే. తర్వాత 19వ కీర్తనలో మనం చూస్తాం, 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అనే విషయాన్ని చూసాం. కనుక ఈ 19వ కీర్తన మొదటి చరణం కూడా అదే చెప్తూ ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంటే ఆకాశములు, అంతరిక్షము ఇవన్నీ కూడా ఆయన చేతి పని అయి ఉన్నవని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 116వ కీర్తనలో 14వ చరణంలో ఆకాశములు దేవుని వశం, ఆయన భూమిని నరులకు ఇచ్చాను అని చదివాను. ఆకాశములు దేవుని వశం ఎందుకని? ఆకాశములను చేసిన వాడు ఆయనే. ఈ ఆకాశములను సృజించిన వాడు ఆయనే కాబట్టి అందుచేత ఆకాశములు దేవుని వశము. 146వ కీర్తనలో కూడా చూద్దాం ఒక మాట. 146వ కీర్తనలో 6వ చరణం ఇలాగున వ్రాయబడి, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆకాశమును ఆయన సృజించాడు కాబట్టి ఆకాశములు ఆయనవే. రెండవ విషయాన్ని చూద్దాం, భూమి కూడా ఆయనదే. భూమియు ఆయనదే. 24వ కీర్తన చూద్దాం. మనం చదువుకుంటూ వచ్చిన విషయాల్లో భూమి ఆకాశములు ఆయన సృజించాడని మనం ఎరుగుదము. అయితే ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, దావీదు భక్తుడు రాశాడు కీర్తన 24వ కీర్తన 1వ చరణం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని రాశాడు. అలాగే 116, 14 మనం ఇందాక చూసాం. ఈ 116, 14లో ఉన్న మాట, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఈ భూమిని నరులకు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ భూమిని సృజించిన వాడు ఆయన, ఈ భూమిని నరులకు ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ స్థలము నాది, ఆ పొలము నాది, ఈ భూమి నాది అంటారు. బహుశా వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఈ స్థలం నాది, ఈ పొలము నాది అని ఒకవేళ అంటే అనుండొచ్చు, కానీ దానిని దేవుడు నరులకు ఇచ్చాడని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆయనది కాబట్టే కదా నరులకు ఇచ్చాడు. భూమి యెహోవాదే. మూడో విషయం చూద్దాం. మూడవది ఏంటంటే, పర్వతములు అలాగే వాటి మీద ఉన్న సమస్తము కూడా ఆయనవే అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పర్వత శిఖరములు ఆయనవే, పర్వత శ్రేణి ఆయనదే. ఈ పర్వతముల మీద ఉన్న పశు పక్షాదులన్నీ కూడా ఆయనవే. ఒకవేళ ఆయనకి ఏమన్నా కావలసి వస్తే మనల్ని అడగనంటున్నాడు ఆయన. నాకేదైనా కావలసి వస్తే మిమ్మల్ని అడుగుదునా? అక్కడ 50వ కీర్తనలో ఆయన ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు. 50వ కీర్తనలో 9 నుండి చదువుతున్నాను చూడండి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి అని దేవుడు సెలవిచ్చాడు. గనుక పర్వతములు, చిన్న కొండలు, పెద్ద కొండలు, పర్వత శ్రేణి శిఖరములు ఇవన్నీ కూడా ఆయనవే. ఇవన్నీ ఆయనే చేశాడు.
మోషే గారు 90వ కీర్తన రాస్తూ చక్కగా వివరించారు కదా. ప్రభువా, తరతరములకు నీవే దేవుడు, యుగ యుగములకు నీవే దేవుడు, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అని చెప్తూ ఏమన్నాడంటే, లోకము పుట్టక మునుపు, పర్వతములు భూమి పుట్టింపక మునుపు నీవే దేవుడవు. అలాగున ఇవేమీ లేనప్పుడు ఉన్న దేవుడు ఈ భూమి ఆకాశములను అందున్న పర్వత శ్రేణిని ఆయనే సృజించాడు. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. ఇవన్నీ కూడా దేవునికి చెందినవే. గనుక ఆయన ఏమంటున్నాడంటే, నన్ను అడుగుము, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. ఇవన్నీ ఆయనవే కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. ప్రభు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనందరికి తెలుసు. అందులో ప్రభు ఏమన్నారు? అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు, అడుగు ప్రతి వాడును పొందుకొనును అని ప్రభు సెలవిచ్చారు కదా. కాబట్టి అడుగుము, నేను నీకు ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు ప్రభుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. నన్ను అడుగుము, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. ఇంకా మనం గమనించినప్పుడు 4వ విషయం ఏంటంటే, సముద్రములు మహాసముద్రములు ఇవన్నీ దేవునివే. సముద్రములు మహాసముద్రములు ఇవన్నీ కూడా దేవునివే. దేవుడు ఆయన ఏదైనా అనుకుంటే సముద్రముల యందును జరిగిస్తాడు, మహాసముద్రముల యందును జరిగిస్తాడు. ఆయన కార్యములను సముద్రములలోను మహాసముద్రములలోను ఆయన జరిగిస్తాడు అని మనము చూస్తూ ఉన్నాం. 135వ కీర్తనలో 6వ చరణంలో ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంటది. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఈ సముద్రములు మహాసముద్రములు వీటన్నిటిలోనూ ఆయనకిష్టమైనవి జరిగించువాడు. కావాలంటే తుఫానులను రప్పించువాడు, వద్దనుకుంటే తుఫానులను అణిచివేయవాడు. అప్పటికప్పుడు తుఫాను చెలరేగింది. యోనా గారు నీనివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పటికప్పుడు అనూహ్యంగా ఆ సముద్రమునందు తుఫాను బయలుదేరింది. అది యోనా గారు అన్నారు, ఈ తుఫాను నన్ను బట్టియే వచ్చింది అని అన్నాడు. కాబట్టి ఆ తుఫానును ఏ విధమైన సమాచారం లేకుండా 3 రోజులు 4 రోజులు వారం రోజులు నెల రోజులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండానే, ఎటువంటి సమాచారం లేకుండానే అనూహ్యంగా సముద్రంలో తుఫాను చెలరేగింది. అలాగే యేసు ప్రభు ఆయన శిష్యులు ధోనిలో బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఇలా గాలి తుఫాను కెరటాలు లేచి విపరీతంగా అల్లకోలముగా ఉంటే ప్రభు వాటిని గద్దించి నిమ్మళపరిచాడు. ఇక మహాసముద్రంలో గురించి మనం ఆలోచిస్తే ఈ ప్రపంచ చరిత్రలో ఒక మహా దుర్ఘటన ఒకటి జరిగింది. 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన ఒక దుర్ఘటన, మహాసముద్రమైన అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఆ టైటానిక్ ఓడ ఆ రోజున అట్లాంటిక్ మహాసముద్రంలో బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఒక మంచు పర్వతాన్ని ఢీకొని 3 ముక్కలై సముద్రంలో మునిగిపోయినట్లు ప్రపంచ చరిత్రలో మనం ఎరుగుదాం. అయితే దానికి ముందుగా అది డిజైన్ చేసినటువంటి థామస్ ఆండ్రూస్ అనేటువంటి చక్కని డిజైనర్, ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఛాలెంజ్ చేశాడు ఈ టైటానిక్ ఓడ గురించి. దేవుడు కూడా ఈ ఓడను నీట ముంచలేడు అని చెప్పాడు. దేవుడు కూడా ఈ ఓడను నీట ముంచలేడు అని దేవుని మీద సవాల్ చేసి ఆ ఓడను వదిలాడు.
అది అనుకోని రీతిగా బయలుదేరిన 3 దినాలకే ఒక మంచు పర్వతాన్ని ఢీకొని 3 ముక్కలై ఆ మహాసముద్రంలో మునిగిపోయిన చరిత్ర మన ప్రపంచ చరిత్రలో ఉంది. కాబట్టి దేవుడు ఆయన సముద్రముల యందు మహాసముద్రముల యందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు. సముద్రమునకు సరిహద్దు నియమించిన వాడు ఆయన. సముద్రమును పిలిచి రోడ్ల మీద ప్రవహింప చేయువాడు ఆయన. ఈ సముద్రమును పిలిచి రోడ్డు మీద ప్రవహింప చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? సునామీ. అదే సునామీ. దానిని చేయువాడు కూడా దేవుడే అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సముద్రములు మహాసముద్రములు ఇవన్నీ కూడా ఆయనవే. 5వ విషయాన్ని చూద్దామండి. పగలు రాత్రి, వేసవి కాలము చలికాలం ఇవన్నీ కూడా దేవునివే. చాలా ఆశ్చర్య రీతిగా దేవుని వాక్యంలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 74వ సంకీర్తనలో ఆసాపు కీర్తనాకారుడు ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాసాడు. 74వ కీర్తన 16, 17 వచనాలు చూడండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఈ లోకంలో మనదంటూ ఏమీ లేదు. వీఆర్ నథింగ్ ఆన్ ది ఎర్త్. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి పగలు ఆయనదే, రాత్రి కూడా ఆయనదే. వేసవి కాలము చలికాలము ఆయనే చేసి ఉన్నాడు. ఈ రాత్రి మాది, పగలు మాది అని మనం అనుకొనినా ఆ పగలను పట్టుకుని ఉంటే అది ఉండదు, రాత్రిని పట్టుకుని ఉన్నది ఉండదు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి ఆ కాలములు అవి గతించిపోతూ ఉంటాయి. గనుక ఈ పగలు రాత్రి, రోజులన్నీ, నెలలన్నీ, సంవత్సరాలన్నీ కూడా ఆయనవే. యుగములు తరములు అన్నీ కూడా ఆయనవే. 6వ విషయానికి వద్దాం. 6వ విషయం ఏమిటి అని అంటే, రక్షణ కూడా ఆయనదే. రక్షణ కూడా యెహోవాదే. 3వ సంకీర్తన 8వ చరణం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. రక్షణ, ద సాల్వేషన్ ఈజ్ బిలాంగ్ టు గాడ్. రక్షణ యెహోవాదే. 74వ కీర్తనకు మళ్ళీ వెళ్దాం. ఆసాపు గారు మరొక విషయాన్ని అక్కడ రాశారు. 74వ కీర్తనలో 12వ చరణం, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ఎందుకంటే రక్షణ ఆయనదే కాబట్టి. ప్రభువు చెప్పారు ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, సుకారను బావి దగ్గర ఆమెను కలుసుకొని మాట్లాడిన మాటల్లో రక్షణ యూదులలో నుండే వచ్చును అన్నట్టుగా ఆయన చెప్పినట్లే జరిగింది. రక్షణ అనేది యూదులలో నుండే ప్రపంచానికి వచ్చింది. కారణం, యేసు ప్రభు యోధా గోత్రములోను వంశములోను ఆయన జన్మించాడు. ఆయన యెరూషలేము ప్రాంతములో బెత్లెహేములో జన్మించాడు. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పమును బట్టి ఆయన యోధా వంశములో గోత్రములో జన్మించాడు. గనుక దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. రక్షణ యెహోవాదే అని చూస్తున్నాం మనం. 7వది ఏంటంటే, కృపచూపుటయు ఆయనదే. ఒకవేళ ఎవరైనా మనల్ని పలకరించి ఎలా ఉన్నారు సార్ అని అంటే, మీ దయ వలన బాగానే ఉన్నామండి అంటాం. మీ కృప వలన బాగానే ఉన్నాం అనం. ఎందుకంటే కృప అనేది ప్రభువుకి చెందింది. కృప అనేది దేవునికి చెందింది.
దయ అంటే మనుషుల దయ కూడా మనకి అవసరం. కాబట్టి కృప చూపుట ఆయనదే. మన జీవితాల్లో చాలినంత కృప, అనుదినము సరిపోయినంత కృప, అలాగే మన యొద్ద నుండి తొలగని కృప చూపించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 62వ సంకీర్తనలో 12వ చరణం ఇలాగున వ్రాయబడి, ప్రభువా మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. గనుక మనకు కృప దొరుకు స్థలం యేసు ప్రభువే. కృప దొరుకు స్థలము సిలువ యొక్క స్థావరము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన మిమ్మును ధనవంతులుగా చేయుటకు మిమ్మును గూర్చి దరిద్రుడాయెను. అంటే ఆయన తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తము దరిద్రుడాయెను. కారణం అది దేవుని కృప. దేవుని కృప వలన మనకి రక్షణ అనుగ్రహించబడింది. ఆ కృప దొరుకు స్థలము దేవుడే. ఆయన సిలువ స్థావరమే కృప దొరుకు ప్రదేశము. అందుచేత కృప చూపుటయు ఆయనదే. ఇక ఆఖరిగా 8వ విషయం ఏంటంటే, మనుష్యులందరూ ఆయన వారే. ఈ లోకంలో మనుష్యులందరూ ఆయన వారే. ఈ లోకంలో ఎన్నెన్ని ఉన్నను, అంటే ఎన్ని బంధాలు సంబంధాలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలుగా మనుషులు భూమి మీద నివసిస్తున్నప్పటికీ, ఎంతటి భోగభాగ్యాలతో తొలతూగుతున్నప్పటికీ, ఒకానొక సమయంలో ఈ మనిషి దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ మనుషులందరినీ చేసిన వాడు ఆయనే. మనందరి సృష్టికర్త ఆయనే. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం అందరము కూడా దేవుని వారమే. 100వ కీర్తన 3వ చరణం చెప్తూ ఉంది, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇంకో మాట ఉంటుంది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. అది ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం అనేది ప్రాముఖ్యమైన మాట. కాబట్టి మనుష్యులందరూ దేవుని వారే. ఈ మనుష్యులను రక్షించు భారము కూడా ఆయనదే. ఈ మానవులను తమ తమ పాపముల నుండి, శాపముల నుండి, మరణము నుండి విడిపించి తన సొత్తుగా, తన జనాంగముగా, తన స్వాస్థ్యంగా చేసుకోవడం కోసం దేవాతి దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. అయితే ఆయన వచ్చి దేవుడు అనుగ్రహించే సొత్తును, స్వాస్థ్యాన్ని ఉచితంగా తీసేసుకోవాలని అనుకోల. దేవుడు అనుగ్రహించు సొత్తుకు, స్వాస్థ్యమునకు ఊరికే అర్హుడు కాలేదు, ఊరికే పాత్రుడు కాలేదు. దాని నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద మహాశ్రమను అనుభవించారు. ఆయన అమూల్యమైన రక్తమంతా కార్చాడు. ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు ఫణంగా పెట్టాడు ప్రభు. తద్వారా మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తయ్యాం. అందుకే ఈ లోకంలో దేవునికి దూరముగా ఉన్న మనల్ని అందరినీ ప్రభు మళ్ళీ తన యొద్దకు చేర్చుకోవాలన్న ఆశతో, తీవ్రమైన అపేక్షతో దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన సిలువ మ్రాను మీద లోకులందరి కొరకు మహాశ్రమను పొంది, రక్తమంతా కార్చి, ప్రాణాన్నిచ్చి మనలందరినీ కూడా ఆయన కొన్నాడు. మనలందరినీ ఆయన కొన్నాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలాగూ మాట్లాడారు,
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవుడు మీకు ఇచ్చాడు. ఈ దేహము గాని, అందున్న ఆత్మ గాని, ప్రాణము గాని ఏది కూడా మనది కాదు. ఈ ప్రాణాత్మ దేహములు దేవుని దానములు. ఆయన అనుగ్రహించినటువంటి దానములే ఈ మానవుని యొక్క జీవితం. కాబట్టి ఏనాటికైనా ఈ మనిషి జీవితం దేవునిదే. అందుచేత ఈ మానవుని ఆయన పోనిచ్చుకోలేదు, విడిచిపెట్టలేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు. కానీ తన స్వారూప్యంలో ఉన్న మానవుని యొక్క రక్షణ కోసం ఆయన మహాశ్రమను అనుభవించి మరణించి తిరిగి లేచి లోక జనులందరినీ కూడా దేవుని సొత్తు చేయడం కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుచేత ఈ లోకములో ఉన్నటువంటి మనము ఈ విషయాన్ని గమనించి దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరం మనకి ఉంది. ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి మనల్ని ఆయన సొత్తుగా చేశాడు. అంతేకాదు, రాజులైన యాజక సమూహంగా ఆయన చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మీరు నోట్ చేసుకోవచ్చు. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం కూడా నోట్ చేసుకోవచ్చు. అందులో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తాన్ని ఇచ్చి ప్రాణం ఇచ్చి ఈ లోకములో ఉన్న మనలందరినీ కూడా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి, సకల జనాంగములలో నుండి ప్రజలందరినీ ఆయన తన రక్తమును కార్చుట ద్వారా, ప్రాణమును అర్పించుట ద్వారా కొని వారిని దేవుని సొత్తుగా చేశాడు. ఈ సొత్తు అంతటికి ప్రభువునే అధికారిగా, వారసునిగా, అలాగే ఈ సొత్తు అంతటికి ఆయనే యజమానిగా తండ్రి అయిన దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని చిత్తము ఈ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% నెరవేర్చారు. ఈ స్వాస్థ్యం అంతటి మీద అధికారి అయి, ప్రభు అయి, దేవుడై ఆయన మళ్ళీ లోకానికి రానేయున్నాడు. అసలు మనల్ని పిలిచిన పిలిపే దేవుని సొత్తుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఈ విషయాన్ని పేతురు గారు ఆయన పత్రికలో తెలియచేశారు. చూద్దాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇలాగూ చెప్పారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది మన పిలుపులో ఉన్న రహస్యం. మన పిలుపులో ఉన్నటువంటి ఓ మధురానుభూతి, మన పిలుపులో ఉన్నటువంటి ఆధిక్యత. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు? చీకటిలో నుండి మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం కోసం. ఎలాగ ఏర్పరిచాడు మనల్ని? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనలను చేశాడు. కాబట్టి ఆధిక్యత యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోకము ఆయన శిలువ యజ్ఞాన్ని గాంచాలి, గ్రహించాలి.
ఆ సిలువ యాగానికి తగిన విలువనివ్వాలి. సిలువను సమీపించి తమ యొక్క పాపదోషములన్నిటినీ ఒప్పుకొనిన ఎడల వారందరినీ ఆయన దేవుని సొత్తుగా, పరిశుద్ధమైన జనాంగముగా, రాజులైన యాజక సమూహంగా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈనాడు మనము ధన్యులము. శ్రేష్టమైనటువంటి ఏర్పరచబడిన ఈ వంశములలో మనకి పాలు ఉన్నది కాబట్టి మనము ధన్యులం. ఈ గుంపుల్లో మనం చేరాం కాబట్టి, ఈ జాబితాలో మనం చేరాం కాబట్టి మనం ఆశీర్వదింపబడిన వారం. గనుక ప్రభు యొక్క శిలువ యజ్ఞానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపుతూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన శిలువ యజ్ఞానికి తగిన విలువనిచ్చి, శిలువ నీడలో మన ఆధ్యాత్మిక జీవితాలని ముందు కొనసాగించుకోవడానికి మనం సిద్ధపరచుకుందాము. అందుకు ప్రభు కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ శిలువ ధ్యాన కూడికలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవుని సొత్తు అనే అంశాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం నాయన. దేవా, ఈ రాత్రి మీరిచ్చిన వాక్యము మా అందరి హృదయాల్లో మీరు ఫలింప చేయమని, నూరంతులుగా ఫలింప చేసి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మీ శిలువ యజ్ఞం ద్వారా మీరు మాకిచ్చిన ఆధిక్యతలన్నిటినీ మేము కాపాడుకుంటూ ఎల్లప్పుడూ మీకు రుణస్థులమై జీవించే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రాత్రి శిలువ ధ్యాన కూడికకు మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలను ఆశీర్వదించు. వీరిని, వీరి కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. యావత్తు సంఘమును ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మేమెల్లప్పుడూ ప్రభువా మిమ్మును మహిమపరుస్తూ, సిలువకు తగిన విలువనిచ్చి మా ఆధ్యాత్మిక జీవితాల్లో మీ ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించి నడిపించుమని, మీ బిడ్డలు వచ్చినప్పుడు తోడుగా ఉన్నారు, వెళ్ళేటప్పుడు కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి దీవెనలు మా అందరికి దయచేయండి. మళ్ళీ రేపు సాయంకాలం మీ సన్నిధికి వచ్చి పర్యంతం మీ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, ఆయన సన్నిధిలో ఉన్న మనకును, ఆయన ప్రేమించిన వారికి అందరికీ, యావత్తు సంఘమునకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.